వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదేంది గిన్నెలు తెచ్చేసింది, బాక్సులు తెచ్చేసింది అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్, మీకు లిల్లీ పూలు కానించి, కనకంబరాలు కానించి, మల్లెలు కానించి, జాజులు కానించి, ఎర్రజాజులు, మల్లెలు, కాగడా మల్లెలు, లిల్లీ పూలు, చామంతి పూలు, గులాబీలు, మొత్తం ఫ్లవర్స్ అనేవి ఒక 10 రోజుల దాకా నిల్వ ఉండాలి అంటే పాడవకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఇంటి దాకా చూడండి. ప్రతి ఒక్కళ్ళు మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కావాల్సింది చూడండి, ఈ గిన్నె మూత ఉన్నది. లేదు అంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, బాక్స్ ఒకటి గాలిపోకుండా ఉండే బాక్స్ కావాలి, గట్టిగా ఉండాలి మూత అనేది. అదే విధంగా ఫ్రెండ్స్, ఇవేమీ లేకుండా ఈ కవర్లో అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 రోజులైంది 20 రోజుల దాకా నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజకి మనం మాల కట్టి పెట్టుకోవడానికి, మాల అయినా సరే, ఏ చెట్టుకు కాసిన పూలు ఎలా ఉంటాయి, ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటుంది. వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్లవర్స్ మనం 1 కేజీ, 1/2 కిలోలు తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు నిల్వ చేసుకోవడానికి చూడండి, ముందుగా టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ, మనకి ఇంట్లో ఉన్న పేపర్ని ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఉంచేసేయాలి. అదిమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధముగా బాక్స్ నిండా పెట్టుకోవచ్చు. పెట్టేసేసుకొని ఇది చూడండి ఫ్రెండ్స్, పెట్టేసేసి మరలా దీనిపైన ఇదే పేపరు ఫ్లవర్స్ అనేవి నిండుగా పెట్టేసుకోవాలి. ఏమవదు, నిండుగా పెట్టేసుకొని మరలా ఇంకో పేపర్ తీసుకొని, ఇలాంటి టిష్యూ పేపరు, న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ లేని వాళ్ళు ఇదే విధంగా న్యూస్ పేపర్ అయినా ఇలా పెట్టేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. గట్టిగా, చాలా గట్టిగా పెట్టేసుకోవాలి. పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పూజకి మనం ఇంట్లోకి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇదే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయి. అదొకటి పద్ధతి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక రకం పద్ధతి ఫ్రెండ్స్, టిష్యూ పేపర్ కానీ, మామూలు పేపర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది కదా ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఫ్లవర్స్ అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి. ఇంకొక రకం ఇదే మోడల్లో మొగ్గలు కానీ, ఫ్లవర్స్ కానీ, మాల కూడా ఫ్రెండ్స్, మాల కట్టుకొని కూడా మాలని ఇందులో పెట్టేసుకొని ఎంత మాల అంటే అంత మాల, లేదంటే ఈ కవర్లో అయినా ఉంచేసి మొత్తం తడి లేకుండా చూసుకొని ఫ్లవర్స్ అన్నీ ఇందులో ఉంచేసి పాలిన్ కవర్లో ఇలా ఉంచేసి ఫ్లవర్స్లో చూడండి ఇలాగా ఆ కవర్లో అయినా వేసుకోవచ్చు, బాక్సులు అయినా వేసుకొని పేపర్లు అనేది, న్యూస్ పేపర్ అనేది అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఈ విధముగా వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ 4 రోజుల దాకా నిల్వ ఉంటాయి గులాబీ పువ్వులు అనేవి. ఇదే విధంగా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా వేసేసుకున్నాక ఫ్రెండ్స్ టిష్యూ పేపర్ అనేది ఈ విధముగా సమానంగా పెట్టేసుకుంటే లోపల పువ్వులకి తడి ఏదన్నా ఉన్నా చేసినా ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజుల దాకా ఫ్రెష్ ఫుల్ లాగా ఉంటాయి. మాల కూడా కదలకుండా ఉంటుంది, మచ్చలు కూడా పడవు. చాలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం చేసుకోవచ్చు. అదొక పద్ధతి ఫ్రెండ్స్. ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అన్నీ తెచ్చాక మనం రేకలు అనేవి ఉంటాయి. ఈ రేకలతో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు మనం. ఈ రేకలు గులాబీ రేకలతో ఇవి కూడా ముగ్గు పైన కూడా వేసుకుంటాం మనము.
మళ్ళీ ఇంట్లో మనం రాగి చెంబులో కలసం చెంబులో కూడా వేసుకొని ఈశాన్య మూల కూడా పెట్టుకుంటాము. అప్పటికప్పుడు కావాలి అనుకుంటే పువ్వుల్ని ఇదే కవర్లో పాతిన్ కవర్లో చూడండి, ఆ కవర్లో ఉంచేసి ఈ రైస్ని కూడా ఇలా వేసుకొని ఫ్లవర్స్ అనేది ఈ కవర్లోనే ఉంచేసి పూలన్నీ పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మొగ్గలు కానీ మాల కానీ ఉంచేసుకొని అక్కడక్కడ ఈ రైస్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మళ్ళీ వినియోగించుకోవచ్చు. ఇదే విధంగా ఫ్లవర్స్ కనకంబరాలేంది, మల్లెపూలేంది, లిల్లీ పూలేంది అన్ని ఫ్లవర్స్ని ఇదే విధంగా వేసేసుకొని గాలి పోకుండా ఇక్కడ వచ్చేసి గాలి అనేది లోపల లేకుండా ఇలాగే ఇలా అనేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ నిమ్ము తడి ఏదన్నా ఉంటే కనుక ఆ రైస్ అనేది పీల్చేసిద్ది. ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేది, మాల అనేది ఏ ఫ్లవర్స్ అయినా తాజాగా నీట్గా ఉంటాయి. గాలి లేకుండా ఇలాగ మెల్లబెట్టుకొని కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి కూడా 10 రోజుల దాకా చాలా రిమోట్ తల్లో ఇదే విధంగా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఇలాగా పెట్టేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరలా ఇదే తీసేసుకొని వాడుకోవచ్చు. మనం ఫ్లవర్స్ అనేవి ఎంతో తాజాగా ఉంటాయి. అలాగా ఎన్ని రకాలుగా ఇదిగో మనం ఈ విధంగా పెట్టిన పువ్వు పెట్టినట్టే తాజాగా చెట్టు నుంచి తెచ్చిన పువ్వుల్లాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎంతో తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకి ఏ సమయాన్ని ఎప్పుడు కావాలో ఎప్పుడు అవసరమవుతాయో 10 రోజుల దాకా ఉంటాయి ఫ్రెండ్స్. గులాబీ పూలు కానించి మొగ్గలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొగ్గలు కూడా తెచ్చేసి పెట్టుకుంటే బాగానే ఉంటాయి, ఎంతో ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. గులాబీ రేకులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. ఇదే విధంగా తయారు చేసుకొని ఇలాగా గాలి లేకుండా ఇలా పెట్టేసేసుకుంటే ఫ్రిడ్జ్లో వారం రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. రైస్ అనేది వేసుకోవాలి, కొంచెం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పద్ధతులన్నీ పాటించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో తాజాగా ఉంటాయి ఫ్రెండ్స్. గాలి పోకుండా గట్టిగా పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకొని, టిష్యూ పేపర్ లేదనుకో ఫ్రెండ్స్, అట్లాగా మనకి ఇంట్లో ఉన్న పేపరే వేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని ఇట్లా కవర్ చేసుకొని మూత గట్టిగా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. చెట్టు కోసిన పువ్వులాగానే ఉంటాయి. ఇన్ని రకరకాలుగా ఫ్లవర్స్ అనేది రకరకాలుగా మనము ఇంట్లోనే స్వయంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజకి మనము తల్లో పెట్టుకోవడానికైనా ముగ్గుల్లో వేసుకోవడానికైనా వినియోగించుకోవచ్చు. గుడికి వెళ్ళేటప్పుడైనా తీసుకొని వెళ్ళవచ్చు. పూలు, కనకంబరాలు, మల్లెలు, జాజులు, విరజాజులు, తమలపాకులు కూడా ఫ్రెండ్స్ అదే విధంగా తెచ్చుకున్నప్పుడు కవర్ చేసి పెట్టుకుంటే టిష్యూ పేపర్ వేసి 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. అలా అని ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.